విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా భారీ వసూలు నమోదు చేయడంతో పాటు హీరో విజయ్ దేవరకొండకి, హీరోయిన్ శాలిని పాండేకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇద్దరి మధ్య రొమాన్స్, ముద్దు సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కదాని గురించి జరిగిన చర్చతో శాలిని పాండే గురించి చాలా వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో ఆమె బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో శాలిని పాండేకు అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు ఎట్టకేలకు ఓ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో దక్కని గుర్తింపును కోలీవుడ్ లో ఈ అమ్మడు వెతుక్కుంది. అందుకే ధనుష్ తో ఛాన్స్ వచ్చిన వెంటనే ఏ మాత్రం వెనకాడకుండా ఓకే చెప్పింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ గా శాలిని పాండేని ఎంపిక చేయడం జరిగిందట. ఇక ధనుష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఒకవైపు ఇతర దర్శకులతో కలిసి సినిమాలు చేస్తున్న ధనుష్, మరోవైపు సొంత దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాయన్ సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన ధనుష్ తాజాగా ఇడ్లీ కడై అనే చిత్రాన్ని ప్రకటించాడు. చిన్న బడ్జెట్ తో ధనుష్ చేయబోతున్న ఈ ప్రయోగాత్మక సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించబోతుంది. కీలక పాత్రకు గాను శాలిని పాండేని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. అలాగే శాలిని పాండేకి ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభిస్తే తప్పకుండా ఆమె ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఇడ్లీ కడై సినిమాను తన దర్శకత్వంలో డాన్ పిక్చర్స్, వండర్ హార్బర్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యాయి అనే వార్తలు కూడా వస్తోంది. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను ధనుష్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మరోవైపు ధనుష్ తన ప్రస్తుత సినిమాను శేఖర్ కమల దర్శకత్వంలో చేస్తున్నాడు. కుబేరా టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించడం విశేషం.